నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారి ఎండి యునాని వైద్యులు. డాక్టర్తో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్కారం అమ్మా. డాక్టర్, మగవాళ్ళకి మార్నింగ్ ఎరెక్షన్ అనేది కామన్ థింగ్. బట్ ఒక అతను కామెంట్ చేశాడు, అతనికి 30 ఇయర్స్ అంట, మార్నింగ్ ఎరెక్షన్ రావట్లేదు అని చెప్పేసి. దానికి ఏమైనా యునానీలో ట్రీట్మెంట్ ఉంటుందా? ఓకే. హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారి ఎండి యునాని. ఇక్కడ మార్నింగ్ ఎరెక్షన్స్ అంటే దేవుడిచ్చిన వరం ఒక మగాడికి. మార్నింగ్ పెళ్ళైన తర్వాత అయినా పెళ్ళి కాకముందైనా హార్మోన్స్ మన బాడీలో అవయవాలన్నీ సరిగా పనిచేస్తున్నప్పుడు, మనకి ఏ లోపం ఏ బాడీలో ఏం దోషం లేనప్పుడు, మనం నైట్ పడుకున్నాక తెల్లారుజామున మన నైట్ ఏమవుతుందంటే మన బాడీలో మన బ్రెయిన్లో మన బీజకోశాల్లో సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంటాయి. మనం పడుకున్నప్పుడు ఉత్పత్తి అవుతుంటాయి. ప్రకృతి ఇచ్చిన మనకి అది వరము ఒక మగాడికి. ఉత్పత్తి అయ్యేటప్పుడు పొద్దున ఏం చేస్తుందంటే అంగం వైపు వచ్చే బ్లడ్ ఫ్లో బాగా పెరిగిపోయి అంగం లేచి నిలబడుతుంటుంది నిద్రలో తెల్లారుజామున. అంగం లేచి నిలబడి ఏం చెప్తుందంటే నువ్వు మగాడి అని గుర్తు చేస్తుంటుంది. నువ్వు పెళ్ళికి పనికి వస్తావు, పెళ్ళి చేసుకో. అది ప్రకృతి నీకు సూచించే ఒక సిగ్నల్ అనుకోండి. అది నువ్వు సెక్స్ పనికి వస్తావు, నువ్వు చేసుకోవచ్చు నాన్న, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు సెక్స్ పరంగా అని ప్రకృతి నీకు సూచించే ఒక సిగ్నల్. అది మార్నింగ్ హుడ్, మార్నింగ్ ఎరెక్షన్. కానీ కొందరు అంటుంటారు, ఇప్పుడు తను అడిగాడు కదా సార్ నాకు మార్నింగ్ ఎరెక్షన్స్ రావట్లేదు, మార్నింగ్ హుడ్ లేదు, ఎందుకని? ఇక్కడ ఏదో సమస్య వచ్చింది అతనికి. ఇక్కడ సమస్య ఏంటంటే హార్మోన్స్ తగ్గిపోయి ఉంటాయి. సెక్స్ హార్మోన్స్, అంగానికి ఒక స్తంభింపజేసే హార్మోన్స్. మగ హార్మోన్, మేల్ హార్మోన్ అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్స్ నార్మల్కి బిలో వచ్చేసింది అనుకోండి, ఆ రీడింగ్ దాని పారామీటర్ వచ్చేస్తే వాడికి అప్పుడు అంగంలో స్తంభన లేదు, కామ కోరికలు ఉండవు, ఎరెక్షన్స్ వచ్చినా చాలా కష్టంగా వస్తుంటాయి. మార్నింగ్ ఎరెక్షన్ అస్సలు రాకుండా పోతాయి. ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు కొందరికి విటమిన్ డి లేకపోవటం వల్ల, పొద్దున ఎండకు ఎక్స్పోజ్ కాకపోవటం వల్ల, ఎండలో తిరగకపోవటం వల్ల, విటమిన్ డి లోపం వల్ల, నైట్రేట్స్ లోపం వల్ల అంగంలో స్తంభన, మార్నింగ్ స్తంభం మామూలుగా స్తంభన తగ్గుతుంది, ఎరెక్షన్స్ తగ్గుతాయి. అలాగే టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గింది అనుకోండి, నైట్లో నిద్రపోరు కదా. ఈ మధ్య మన కల్చర్ ఏంటంటే స్లీపింగ్ ప్యాటర్న్ సరిగా లేదు. నిద్ర కంటి నిండా నిద్ర 8 అవర్స్ పడుకోవాలి, నైట్ పడుకోరు కాబట్టి హార్మోన్స్ లోపిస్తుంటాయి. హార్మోన్స్ లోపించడం వల్ల అంగంలో మార్నింగ్ ఎరెక్షన్స్ ఆగిపోతాయి. అంటే డీప్ స్లీప్ ఉండాలి మనకు, డీప్ స్లీప్ ఉండాలి. నిద్ర కూడా 2 రకాలు ఉంటుంది. ఆ డీప్ స్లీప్ ఉంటే మన సెక్స్ హార్మోన్స్ మన బ్రెయిన్లో, మన బీజకోశాల్లో, మన కిడ్నీస్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంటాయి. కొందరు నైట్ డ్యూటీ చేస్తుంటారు కదా, చాలామంది నైట్ డ్యూటీలు చేసి ఏం చేస్తారు, పగలపూట పోయి పడుకుంటారు. వాళ్ళు పగలపూట మన బాడీలో సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి కావు, ఎరెక్షన్స్ తగ్గుతుంటాయి, కామ కోరికలు తగ్గుతుంటాయి, కాన్ఫిడెన్స్ తగ్గుతుంటుంది, సెక్స్లో సామర్థ్యం తగ్గుతుంటుంది. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే మార్నింగ్ ఎరెక్షన్స్ అందరికీ వస్తాయి. వాళ్ళు చెప్పుకుంటుంటారు కదా బాయ్స్ కూర్చొని, ఒక ఫ్రెండ్స్, ఒరే మామ నాకు ఎరెక్షన్స్ బాగుంటున్నాయి, నైట్ ఫాల్స్ కూడా ఉంటాయి, కొన్ని నైట్ ఫాల్స్ లేవు, ఇక్కడ ఎరెక్షన్స్ కూడా లేవు, కామ కోరికలు కూడా లేవు, తగ్గుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు భయపడి మరి పెళ్ళికి వెళ్తున్నాను సార్, నాకు అసలు ఎరెక్షన్స్ సరిగా లేవు, నైట్ అసలు మార్నింగ్ కూడా లేదు సార్, నాకు చాలా సంవత్సరాల నుంచి నాకు గుర్తు, ఇప్పటికి చాలా రోజులు అయింది నైట్ అసలు పొద్దున తెల్లారుజామున ఎరెక్షన్స్ రావట్లేదు. అంటే మాకు అర్థమైన కేసు ఏంటంటే, మాకు అర్థమయ్యేది ఇతనికి సెక్స్ హార్మోన్స్ తగ్గిపోయాయి, హైపోగ్రానిజం వచ్చింది, ఏదో సమస్య ఇడికి ఉంది. అసలు హిస్టరీ తీసుకుంటే పడుకుంటున్నారా లేదా, కొవ్వు ఎక్కువైపోయిందా, ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ ఉందా లేదా, సెడెంటరీ లైఫ్ ఉందా ఇడికి, అసలు ఏంది మన పేషెంట్కు లైఫ్ స్టైల్ అండి. హిస్టరీ తీసుకుంటే ఎక్కడో లోపం, ఎక్కడో చిన్న తెలిసిపోతుంది, ఏదో తనకి దీనివల్ల ఈ సమస్య వచ్చిందని. అప్పుడు మేము డయాగ్నోస్ చేసి ఇక్కడ సమస్య ఇక్కడ వచ్చిందని అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తాం. ఇప్పుడు నైట్లో నిద్ర లేదనుకోండి, వాడు ఎప్పుడు మంచిగా పడుకోవాల్సిందే. టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది మళ్ళీ నార్మల్గా రావాలంటే నైట్ పగలపూట పడుకుంటారు, రాబోయి నైట్ పడుకోవాల్సిందే. స్లీపింగ్ ప్యాటర్న్ సరిగా చేయాలి, అడిగి నిద్ర కరెక్ట్ ఇవ్వాలి, వాకింగ్ ఎక్సర్సైజ్ పెంచాలా, విటమిన్ డి ఉండాలా, విటమిన్ B12 బాగుండాలా, అంగం వైపు బ్లడ్ ఫ్లో బాగుండాలా, అంగంలో చిక్కదనం ఉండద్దు, కొవ్వు ఉండకూడదు, మళ్ళీ టెస్టోస్టెరాన్ లెవెల్ బాగుండాలా, బ్లడ్ ఫ్లో బాగుండాలంటే సిగరెట్ అక్కడ హిస్టరీ ఏమైనా స్మోకింగ్ ఉందా, ఏమైనా గుట్కాలు ఉన్నాయా, ఏమైనా టొబాకో తీసుకుంటున్నాడా, గొనాడోటాక్సిన్స్ ఇవన్నీ తీసుకుంటే మళ్ళీ సెక్స్ హార్మోన్స్ తగ్గుతుంటాయి. ఇంకా వేరే డ్రగ్స్ తీసుకుంటున్నాడా, కొన్ని ట్యాబ్లెట్స్ సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి, ఆ సైడ్ ఎఫెక్ట్ వల్ల రావట్లేదా, ఇవన్నీ చూసి ఎక్కడ ఏం ప్రాబ్లం, దోషం ఎక్కడ ఉంది అని చూసి డయాగ్నోస్ చేసిన తర్వాత మార్నింగ్ హుడ్ ఎక్కడ తగ్గింది మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తే అంగంపై బ్లడ్ ఫ్లో పెరుగుతుంది, సెక్జువల్ హార్మోన్స్ పెరుగుతాయి, అంగంలో ఎరెక్షన్స్ పెరుగుతుంటాయి, మామూలు ఎరెక్షన్స్ పెరుగుతుంటాయి. అలాగే మార్నింగ్ ఎరెక్షన్స్, నిద్రలో వచ్చే ఎరెక్షన్స్ కూడా పెరుగుతాయి.
అప్పుడు పెళ్ళికి వెళ్ళొచ్చు. ఇవన్నీ అసలు చాలామంది అసలు సమస్య ఎందుకు వచ్చిందని బాధపడుతుంటారు. ఈ సమస్య వల్ల పెళ్ళికి వెళ్తానా, నా పెళ్లి సఫలమవుతుందా, లేదా సెక్స్ పనికి వస్తానా, లేదా ఇవన్నీ తర్జన భజన అంటే డౌట్స్ గురి అవుతుంటారు. మిస్ ఉంటాయి కదా కొన్ని. హాఫ్ నాలెడ్జ్ ఇస్ ఆల్వేస్ డేంజరస్, ఫుల్ నాలెడ్జ్ ఇస్ అవుట్ ఆఫ్ డేంజరస్ కొందరు చెప్తుంటారు. కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా కొన్ని చూసి మా దగ్గర సార్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏం కాదమ్మా, నైట్ స్లీపింగ్ ప్యాటర్న్ మంచిగా చేసుకుంటే, వాకింగ్ ఎక్సర్సైజ్ పెంచుకుంటే, ఎండకు ఎక్స్పోజ్ అయ్యి విటమిన్ డి తీసుకుంటే అన్ని సవ్యంగా మళ్ళీ మార్నింగ్ ఎరెక్షన్. పుట్టుకతో మగాడై ఉంటే మళ్ళీ యునాని మందులతో మార్నింగ్ ఎరెక్షన్స్ మొదలవుతాయి, నార్మల్ ఎరెక్షన్స్ మొదలవుతాయి. అలాగే సెక్జువల్ పర్ఫార్మెన్స్ పెరిగిపోతుంది, సెక్జువల్ డ్యూరేషన్ పెరిగిపోతుంది, వీర్య కణాలు, వీర్య చిక్కదనం అన్నీ పెరిగిపోయి కామ కోరికలు పెరిగిపోయి పెళ్ళికి పనికి వచ్చే మగాళ్ళగా తయారవుతాడు. పూర్తిగా పోయిన యవ్వనం తిరిగి వస్తుంది, వైభవం తిరిగి వస్తుంది. మళ్ళీ సెక్స్లో రాణించేంత శక్తి, ఆ కాన్ఫిడెన్స్ తిరిగి వస్తుంది. చెప్పాను మీరు. నేను ప్రేక్షకులకు చెప్పిన ఈ విషయాల్లో మీకు ఒకవేళ మార్నింగ్ ఎరెక్షన్ తగ్గి మీరు ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, హార్మోన్స్ తగ్గి ఉంటాయి, మీకు అంగం వైపు బ్లడ్ ఫ్లో తగ్గి ఉంటుంది. అతిగా హస్తప్రియమైన కారణం కావచ్చు, సెక్స్ హార్మోన్ తగ్గొచ్చు, లేదా అంగం వైపు వచ్చే రక్తనాళాల్లో ఏమైనా దోషం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ జరగకపోవచ్చు, అంగం వైపు న్యూట్రిషన్ సరిగా లేదు, ఆక్సిజన్ సరిగా రావట్లేదు, మీకు స్ట్రెస్ లెవెల్ బాగా పెరిగిపోయి బాడీలో కార్టిజాల్స్ పెరిగిపోయి ఉండొచ్చు. ఏదైనా ఏ సమస్య వల్ల అయినా అంగంలో స్తంభన తగ్గినా, కామకోరికలు తగ్గినా, మార్నింగ్ వుడ్ తగ్గినా యునానిలో సైడ్ ఎఫెక్ట్ లేకుండా చక్కటి పరిష్కారం. ఒకసారి మందులు తీసుకుంటే మళ్ళీ మందులు వాడుకోవాల్సిన అవసరం లేదు. విన్నారు కదండి ప్రేక్షకులు. మీకు ఇట్లాంటి సమస్య ఉంటే మీరు వరల్డ్ వైడ్గా ఎక్కడున్నా, మూలాన దేశాన లోకాన ఏ మూలాన ఉన్నా ఈ మిస్ ఉంటాయి కదా, అపోహాలు తీసుకోవడానికి పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడవచ్చు, డౌట్స్ తీసుకోవచ్చు. దగ్గరలో ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఉంటే నా దగ్గర వచ్చే సౌకర్యము నేను అందుబాటులో ఉంటే నాతో కలిసి నేరుగా ట్రీట్మెంట్ తీసుకుని ఈ సమస్యతో బయటపడతారు అని ఆశిస్తూ భావిస్తూ నేను ముగించుకుంటున్నాను. అప్పటి వరకు థ్యాంక్ యూ.